భీముడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదినం గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు మసీదులకు చేరుకుని ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అంబర్పేట, పాతూరు, గుండుగొలను, పోళ్ల, పోలసాన్పల్లి గ్రామాల్లోని మసీదుల వద్ద, అదేవిధంగా మండల కేంద్రం ప్రధాన భీముడోలు మసీదులో ఇమాం దిల్షాన్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. అనంతరం మసీద్ చైర్మన్ షేక్ హసీనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగస్ఫూర్తి మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇస్లాం మతం బోధించిన శాంతి, సహనం, సేవాభావం ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా సమాజంలో సామాజిక సమానత్వం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ పెద్దలు, యువత పాల్గొన్నారు. उनमें हमारा पूरी उम्मत का हिस्सा नसीब करवाना। या अल्लाह सत्तार है, या अल्लाह गफूर रहीम है। सल्लल्लाहु अन्ना मुहम्मदुन माहवहु सल्लल्लाहु अलैहि वसल्लम। अंदर में बाहर आ అది ఈరోజు మన భీముడోల్ మండలంలోని ముస్లిం సోదరులందరికీ కూడా, అలాగే ఉమ్మడి నియోజకవర్గ సోదరులందరికీ కూడా ఈదుల్ అదా అంటే బక్రీద్ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాం. ఇస్లాం మతంలో త్యాగానికి మరియు విశ్వాసానికి ప్రతీకగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగని జరుపుకోవటం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సృష్టికర్త మానవాళిని సృష్టించాడో ఆయన యొక్క విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలో ఆయన ఒక పరీక్ష పెడతాడు. మా ప్రవక్త మన ఇబ్రహీం అలైహిస్సలాం ఆయన యొక్క ఏదైతే పరీక్షలో మా సృష్టికర్త యొక్క విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలో ఆయన సొంత కొడుకునే మరి ఆయన బలి కావడం జరుగుతుంది. దానికి ఈయన సిద్ధపడే తరుణంలో మరి ఆ సృష్టికర్త ఆయన ఒకటువంటి కొడుకుని రక్షించి దానికి బదులుగా మరి ఈ వేరే జీవాన్ని మెలవడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో మనం తినేటువంటి మన భోజనం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక మనిషి అయినటువంటి అతను త్యాగానికి, అంటే ప్రతి దాంట్లో కూడా మనం మనిషి అనే అతను త్యాగం నేర్చుకోవాలి. ఆ త్యాగానికి ప్రతిరూపంగా మరి ఈరోజు ఈ బక్రీద్ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మరి ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఈదుల్ అదా జరుగుతుంది. ఈరోజు మరి భీముడోల్ మసీదులో మండలంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఈ బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నాం. అలాగే మరి ఈ రాష్ట్రంలో మరి మంచి పరిపాలన జరుగుతుంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి మన నియోజకవర్గ శాసనసభ్యుల గారికి, అలాగే ఆప్తాక్షరం గణ్యమైన అందరూ కూడా మా ముస్లిం సోదరుల తరఫున ఈద్ ముబారక్ తెలుపుకుంటూ, అందరూ కూడా మరొకసారి ఈద్ ముబారక్ తెలుపుకుంటూ మరి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆప్యాయతతో మరి మనం ఉన్నటువంటి సొసైటీలో కలిసిమెలిసి భేదభేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా
ఈ బక్రీద్ ని జరుపుకుందామని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం.